హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. టమాటా చారు టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దేనికైనా సరే ఫ్రైల కోసం సైడ్కి ఈ చారు చేసుకోండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సినవి అయితే నేనైతే ఒక 4 టమాటాలు తీసుకున్నానండి. 2 ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం చింతపండు తీసుకొని కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టానండి. మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. నేను చూపించిన విధంగా ఉడకబెట్టుకోండి, చాలా బాగా వస్తుంది టమాటా చారు అయితే. చికెన్ ఫ్రై చేసినప్పుడు, వెజిటేబుల్స్ ఫ్రై చేసినప్పుడు సైడ్కి ఈ చారు చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత ఇవి ఉడికినాక మనము ఒక గ్లాస్ నీళ్ళు పోసినాక తర్వాత పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు తీసేసి మొత్తం మ్యాష్ చేయాలండి. ఇలా ఒక్కొక్కటి అన్నీ తీసేయాలి. నేను చూపించిన విధంగా అది ఉంటే టేస్ట్ అనేది అంతగా రాదండి. అది తీసేసినాక ఇవి మ్యాచ్ చేసి చారు లెక్క చేసేసుకోవాలండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను పక్కన తీసుకున్న పొట్టు కూడా చూపిస్తున్నానండి. ఇలా పక్కన తీసేసుకోవాలి, దీంతో ఏం అవసరం లేదండి. తర్వాత మొత్తము ఇలా కలిపి మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా కొంచెం అన్నీ చింతపండు అవన్నీ బయటికి తీసేసుకోవాలండి. ఇలా బయటికి తీసుకున్న తర్వాత ఒక 2-3 టమాటా ముక్కలు కూడా ఉండాలండి లోపల. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. దీనికి కావాల్సినవి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ మనం కారం కూడా తీసుకోవాలండి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి తీసుకుంటున్నానని 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. కొంచెం ధనియాల పొడి తీసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మెంతి జీలకర్ర పొడి వేసుకోవాలి, చాలా బాగుంటుంది. మెంతి జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం తాలింపు కూడా వేసేసుకుందామండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత తాలింపు కోసము 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 2 ఎండుమిర్చి ఇంకా జీలకర్ర వేసేసుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఇలా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలిపి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పులుసుని వేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి. తర్వాత స్టవ్ బంద్ చేసిస్తే టమాటా చారు రెడీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోవద్దు.